వెల్కమ్ టు ఇన్సైడర్. నేను రాజు. ఉదయం నుంచి సోషల్ మీడియాలో అలాగే కొన్ని మీడియాల్లో కొన్ని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అజ్ఞాతంలో అజ్ఞాతవాసి అని చెప్పేసి, పవన్ కళ్యాణ్ ఎక్కడ అని చెప్పేసి, ప్రజలంతా కూడా అల్లాడుతుంటే పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి రాడా అని చెప్పేసి అనేక వార్తలు షికారు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే వాస్తవంగా డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు? నిజంగా ఆయన వరదల్లో ఉన్నటువంటి ప్రజలను పట్టించుకోవడం లేదా? అలాగే ఫ్లడ్ ఏరియాస్కి సంబంధించి ఆయన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదా? కేవలం అధికారంలోకి వచ్చేసిన తర్వాత ప్రజలను పట్టించుకోవడం మానేశారా? సో ఇవన్నీ కూడా ఒకసారి కానీ మనం కానీ చూస్తే ఈ అజ్ఞానులందరికీ కూడా ఒక విషయం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా చాలామంది ముఖ్యమంత్రులు పనిచేశారు, చాలామంది ప్రభుత్వ వ్యవస్థలో పనిచేసినటువంటి వాళ్ళు మనం చూసాం. అయితే చాలామంది తమకున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళ వర్కింగ్ స్టైలు రకరకాలుగా ఉంటుంది. ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు విషయంలో ఈరోజు ఆయన 70 ఏళ్ల వయసులో కూడా ప్రజల్లోకి వెళ్ళి ఎస్పెషల్లీ బాధితులకు సంబంధించినటువంటి అంశాల్లో ఎప్పటికప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అనేది దగ్గరుండి ఆయన మానిటరింగ్ చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు భరోసా కల్పిస్తూ అక్కడ జరుగుతున్నటువంటి సహాయక చర్యలను కూడా దగ్గరుండి చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే దగ్గరుండి సహాయక చర్యలు చూసేటువంటి సందర్భంలో దాన్ని మానిటరింగ్ చేయాల్సినటువంటి వ్యవస్థ ఒకటి ఉంటుంది అనేటటువంటి విషయాన్ని వీళ్ళంతా కూడా మర్చిపోతున్నారు. ఆ వ్యవస్థని మానిటరింగ్ చేసేటటువంటి బాధ్యతలను ఇప్పుడు పవన్ కళ్యాణ్ తన భుజాలకు ఎత్తుకున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి క్షేత్రస్థాయిలో కానీ వస్తే అక్కడ జరగాల్సినటువంటి సహాయక చర్యలు జరగవు, సజావుగా జరిగేటటువంటి అవకాశాలు ఉండవు. బాధితులంతా కూడా ఒకసారిగా అక్కడికి వచ్చి పడిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అక్కడ జరిగేటటువంటి సహాయక చర్యలకు విఘాతం కలుగుతుంది అనేటటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ప్రభుత్వంలో రెండు కలుగా ఉన్నారు, చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ గారు. సో చంద్రబాబు నాయుడు గారేమో క్షేత్రస్థాయిలోకి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అర్థం చేసుకుంటుంటే అక్కడ ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ఏ విధంగా వ్యవస్థల్ని మానిటరింగ్ చేయాలి, ఆ వ్యవస్థల్ని ఎలా పురమాయించాలి అనేటటువంటి బాధ్యతను పవన్ కళ్యాణ్ గారు ఎత్తుకున్నారు. అసలు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు ప్రజలను పట్టించుకోవట్లేదు, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు, అజ్ఞాతవాసి అని చెప్పేటటువంటి వాళ్ళకి ఆయన ఏం చేస్తున్నారో కొన్ని ఉదాహరణలు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎస్పెషల్లీ పంచాయతీకి సంబంధించి, అంటే ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి శాఖలు ఏవైతున్నాయో ఆ శాఖలకు సంబంధించి ఈ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయి ఏవైతే ఉన్నాయో అక్కడ ఎలాంటి సహాయక చర్యలు తీసుకోలేని దాని మీద చాలా సీరియస్గా వర్కౌట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి బయట నుంచి. ఎస్పెషల్లీ ఇక్కడ కానీ మనం కానీ చూస్తే డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్స్ అలాగే జడ్పీకి సంబంధించినటువంటి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్తో పాటు జిల్లా పరిషత్కి సంబంధించినటువంటి అధికారులతోటి హై అలర్ట్కి సంబంధించినటువంటి ఒక గ్రూప్ను ఏర్పాటు చేశారు. ఈ వాట్సాప్ గ్రూప్ ద్వారా ఎప్పటికప్పుడు ఎక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి వివరాలను తెప్పించుకొని వాటిని ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ ద్వారా వచ్చేటటువంటి వినతులను స్వీకరించి వెంటనే వాటిని అక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించేందుకు ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఎప్పటికప్పుడు కూడా అంటే రెగ్యులర్ మానిటరింగ్ చేస్తూ అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి అధికారులతోటి కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రతి 6 గంటలకు ఒకసారి ఆయన ఈ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్లో ఉన్నటువంటి మండల స్థాయి అలాగే డివిజన్ స్థాయి అలాగే జిల్లా స్థాయి అధికారులతోటి ప్రతి 6 గంటలకు ఒకసారి టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు ఎప్పటికప్పుడు అక్కడ పనిచేసేటువంటి సిబ్బందిని పురమాయించేటటువంటి పని ఆయన చేస్తున్నారు. ఎస్పెషల్లీ 300 స్పెషల్ టీమ్స్ని ఏర్పాటు చేశారు. ఈ 300 స్పెషల్ టీమ్స్ కూడా మ్యాన్ పవర్ అలాగే మెటీరియల్తో పాటు అన్ని ఎక్విప్మెంట్ తోటి ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎప్పటికప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునేటువంటి బాధ్యతను భుజాలకెత్తుకున్నారు. ఇందులో 32 టీమ్స్ని ఎన్టీఆర్ జిల్లాకి అలాగే కృష్ణా జిల్లాకి డిప్లాయ్ చేశారు. మరోపక్క ప్రతి టీంలో కూడా 3 శానిటైజేషన్ సంబంధించినటువంటి వర్కర్లు కావచ్చు, అంతేకాకుండా క్లీనింగ్కి సంబంధించినటువంటి వర్కర్లు అలాగే ఎలక్ట్రీషియన్కి సంబంధించినటువంటి ఎలక్ట్రీషియన్ అలాగే ఒక ప్లంబర్తో పాటు వాళ్ళకి అవసరమైనటువంటి హై ప్రెజర్ క్లీనింగ్ మెషిన్స్ ఇవ్వడంతో పాటు బుష్ కట్టర్స్ అలాగే రోప్స్ ఎలక్ట్రీషియన్స్కి సంబంధించినటువంటి అలాగే పంప్లింగ్కి సంబంధించినటువంటి టూల్ కిట్స్ ఇచ్చి దాదాపు 300 టీమ్స్ని ఎప్పటికప్పుడు ఆయన మానిటరింగ్ చేస్తూ ఆయా ప్రాంతాల్లో వాళ్ళు ఏ విధంగా పనిచేస్తున్నారు అనేటువంటి విషయాన్ని ప్రతి 6 గంటలకు ఒకసారి ఆయన టెలికాన్ఫరెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ముందుకు పోతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. మరోపక్క రూరల్ వాటర్ సప్లై అలాగే శానిటైజేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి చర్యలు కూడా ఆయన తీసుకున్నారు. ఎస్పెషల్లీ పంచాయతీరాజ్ అలాగే రూరల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి శాఖల్లో ఉన్నటువంటి ఈఎన్సీ ఆఫీసులోని ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అలాగే ఎస్సీ ఆఫీసెస్ అలాగే డిఆర్యుఓ ఆఫీసెస్లో కూడా జిల్లాల్లో కొన్ని కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఒక వాట్సాప్ గ్రూప్ని ఏర్పాటు చేసి ఇందులో ఈఎన్సీ సిఈలు అలాగే ఎస్సీలు అలాగే డిఆర్ఈఓలతోటి ఒక వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేసి ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందనే వివరాలను తెప్పించుకొని అక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే దిశగా ఆయన ముందుకు పోతున్నారు. మరోపక్క ఎస్పెషల్లీ ఈ ఫ్లడ్ తర్వాత అంటే వరదల తర్వాత వచ్చేటటువంటి ఈ
ఏదైతే పరిశుభ్రత అంటే దీనికి సంబంధించినటువంటి ఈ శానిటైజేషన్ ఏదైతే ఉందో శానిటైజేషన్ మెరుగుపరిచేందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకోవడంతో పాటు ఎప్పటికప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాలన్నీ కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ తోటి అనుసంధానం చేసి ఈ ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వారా ఎప్పటికప్పుడు వివరాలు తెప్పించుకొని అక్కడ ఉన్నటువంటి అధికారుల పనితీరుని మానిటరింగ్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఆయా ప్రాంతాల్లో క్లోరినేషన్ సక్రమంగా జరుగుతుందా లేదా, బ్లీచింగ్కి సంబంధించినటువంటి సక్రమైన స్టాకులు ఉన్నాయా లేవా, బ్లీచింగ్ పౌడర్ సక్రమంగా చల్లుతున్నారా లేదా, అంటువ్యాధులు ప్రబలకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనేటటువంటి వివరాలను కూడా ఆయన తెప్పించుకొని చూసుకుంటున్నారు. కేవలం ఇది ఒకటే కాదు, ఆయన పవన్ కళ్యాణ్ గారు చేస్తూ ఉన్నటువంటి పనులు ఇంకొన్ని ఉన్నాయి, అవి కూడా చెప్తాను. ఎస్పెషల్లీ గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి పెదకాకాని మండలంలో ఎస్ఎస్ ట్యాంక్కి గండి పడితే ఆ గండికి సంబంధించి ఆ బ్రీచ్ను పూడ్చేందుకు మొదట చర్యలు తీసుకుంది పవన్ కళ్యాణ్ గారే. పవన్ కళ్యాణ్ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు పంచాయతీరాజ్ అలాగే రూరల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు అక్కడికి వెళ్ళి ఇప్పటికే సహాయక చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి. దీంతో పాటు ఏలూరు జిల్లాకు సంబంధించి రామ్నగర్ హ్యాబిటేషన్ నూజివీడు మండలంలో అక్కడ కొంత ఇబ్బంది జరిగితే అక్కడ వెంటనే అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని రీస్టోర్ చేశారు. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి టెంపరీ వాటర్ సప్లైని రీస్టోర్ చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సరైనటువంటి సురక్షిత మంచినీరు అందిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎన్టీఆర్ జిల్లాలో కూడా దాదాపు 119 హ్యాబిటేషన్స్కి సంబంధించి ఫిల్టర్ పాయింట్స్ ఉన్నాయి. వాటిని కూడా వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆర్ఓ ప్లాంట్స్ తోటి అనుసంధానం చేసి వర్కింగ్ కండిషన్స్ ఉన్నాయా లేదా అనేటువంటి వివరాలు తెప్పించుకొని వాటిని ఎప్పటికప్పుడు రీస్టోర్ చేసి అవసరమైనటువంటి వాటర్ని ఇస్తున్నారు. దీంతోపాటు అక్కడ ఉన్నటువంటి యాక్చువల్గా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలు కూడా తెచ్చుకుంటున్నారు. మరోపక్క సిపిడబ్ల్యూఎస్ స్కీమ్ కింద మొవ్వ అనేటటువంటి మండలంలో ఉన్నటువంటి 44 హ్యాబిటేషన్స్తో పాటు పామూరు అలాగే పెదపారపూడి అలాగే పామిడి ముక్కల అనేటటువంటి మండలాలకు సంబంధించి అక్కడ కూడా ఎలాంటి చర్యలు తీసుకున్నటువంటి వివరాలు కూడా తీసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క రిహాబిలిటేషన్ సెంటర్స్ విషయానికి సంబంధించి దాదాపు 56 రిహాబిలిటేషన్ సెంటర్స్లో ఎస్టాబ్లిష్ చేశారు ఈ 4 జిల్లాల్లో. ఎన్టీఆర్ జిల్లాలో 17 సెంటర్లు, అలాగే కృష్ణా జిల్లాలో 15 సెంటర్లు, అలాగే బాపట్ల జిల్లాలో 6 సెంటర్స్తో పాటు గుంటూరు జిల్లాలో 18 సెంటర్లను ఏర్పాటు చేసి అక్కడ త్రూ ట్యాంకర్స్ ద్వారా ఆర్ఓ వాటర్ని వాళ్ళకి సప్లై చేస్తూ ముందుకు పోతూ ఉన్నటువంటి పరిస్థితి. దీంతోపాటు పంచాయతీరాజ్కి సంబంధించి అలాగే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా ఆయన కొన్ని క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సినటువంటి చర్యల మీద ఎప్పటికప్పుడు ఆయా శాఖలకు సంబంధించిన అధికారులతోటి ఆయన సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఎస్పెషల్లీ ఫీల్డ్ ఆఫీసర్స్ కావచ్చు, అలాగే మొబిలైజేషన్ చేసేటటువంటి ఆ ఫీల్డ్ ఆఫీసర్స్ తోటి ఎప్పటికప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి వివరాలకు సంబంధించి అంటే ఓవర్ఫ్లోయింగ్ ఉన్నటువంటి రోడ్స్ అలాగే సీడీ వర్క్స్కి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, అలాగే బ్రిడ్జెస్ అలాగే అక్కడ ఉన్నటువంటి ఏదైతే తూములు కొట్టుకుపోతే వాటికి ఏ విధంగా రీస్టోర్ చేయాలి, రాకపోకల్ని ఏ విధంగా ముందుకు నడిపించాలి అనేటటువంటి అంశాలకు సంబంధించి ఏలూరు, కృష్ణా అలాగే ఎన్టీఆర్ ఈ 3 జిల్లాల్లో ఉన్నటువంటి దాదాపు ఈ డ్యామేజ్ అయినటువంటి రోడ్లను ఎప్పటికప్పుడు చర్యలు తీసుకునే విధంగా ఆయన చర్యలు కూడా తీసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇలా చెప్పుకుంటూ పోతే పవన్ కళ్యాణ్ అనేటటువంటి ఒక వ్యక్తి, డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆయన బయటికి రాకుండా చాలా నిశ్శబ్దంగా తాను చేయాల్సినటువంటి పనిని తాను చేసుకుంటూ ముందుకు పోతున్నారు. చాలా బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ముందుకు పోతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే చాలామంది మీడియా వాసులు కావచ్చు, అంతేకాకుండా సోషల్ మీడియాకి సంబంధించి పవన్ కళ్యాణ్ ఎక్కడ, అసలు పవన్ కళ్యాణ్ లేడు, ప్రజల్లో లేడు, చంద్రబాబు నాయుడుకి అలాగే పవన్ కళ్యాణ్ చెడింది, అందుకే ఆయన జనాల్లోకి రాలేదు అని చెప్పేసి పిచ్చి పిచ్చి కూతలంతా కూడా మాట్లాడుతూ ముందుకు పోతూ ఉన్నటువంటి పరిస్థితి. సో వాస్తవంగా అయితే పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి తాను క్షేత్రస్థాయిలోకి వచ్చేటటువంటి ఇబ్బందులను గుర్తించి ముందుగానే ఏం చేయాలి అనే దాని మీద ఎప్పటికప్పుడు అధికారులతో సమన్వయం చేసుకుంటూ వాళ్ళతోటి టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తూ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఆ పరిస్థితులకు అనుగుణంగా ఏమేమి చర్యలు తీసుకోవాలనేటువంటి అంశాల మీద ఆయన దృష్టి పెట్టారు. ఇప్పుడు వరదలకు సంబంధించినటువంటి అంశాల మీద చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టి చర్యలు తీసుకుంటూ ఉంటే వరదల తగ్గుముఖం పట్టిన తర్వాత వచ్చే ప్రబలేటటువంటి అంటువ్యాధులు కావచ్చు, అలాగే వాటర్ కంటామినేషన్ ద్వారా జరిగేటటువంటి ఇబ్బందులు ఏవైతున్నాయో వాటి మీద పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టారు. ఎప్పటికప్పుడు పంచాయతీరాజ్ అలాగే రూరల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అధికారులతోటి సమీక్షలు నిర్వహిస్తూ వరద తగ్గుముఖం పట్టిన వెంటనే దాదాపు 300 టీమ్స్ని ఇప్పటికే జనాల్లోకి పంపించి ఎప్పటికప్పుడు క్లోరినేషన్ చేయడం కావచ్చు, అంతేకాకుండా బ్లీచింగ్ పౌడర్ తోటి ఆయా ప్రాంతాల్లో పరిశుద్ధంగా ఉంచేటటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ముందుకు పోతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా తెలియకుండా చాలామంది పవన్ కళ్యాణ్ లేడు, పవన్ కళ్యాణ్ పట్టించుకోవట్లేదు, పవన్ కళ్యాణ్ ప్రజలను వదిలేశాడు, పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడో కూడా తెలియదు అని చెప్పేసి ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో వాస్తవంగా పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు అనేది ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికారులను అడిగి తెలుసుకుంటే మీకే అర్థమవుతుంది. ఇక్కడ ఆయన బయటకు వచ్చి దీన్ని మీడియాలోనో లేకపోతే ప్రాచుర్యం కోసం ఆయన చేయట్లేదు, ఆయన వెనక ఉండి నిశ్శబ్దంగా తాను చేయాల్సినటువంటి పనిని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు. కాబట్టి ఎవరైతే పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తున్నారో వాళ్ళు అసలు ఎలా పనులు జరుగుతున్నాయి, వీటన్నిటిని కూడా మానిటరింగ్ ఎలా జరుగుతుంది అనేటువంటి వివరాలు తెలుసుకున్న తర్వాత ఆయన మీద మాట్లాడితే బాగుంటుంది అని చెప్పేసి చెప్పవచ్చు. సో మొత్తానికైతే పవన్ కళ్యాణ్ ఈరోజు వెనక నుంచి ఎప్పటికప్పుడు
ఈ ప్రభుత్వ అధికారులతోటి మానిటరింగ్ చేసుకుంటూ ముందుకు సాగిపోతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది.